ప్రవాసి భారత్ ఎలా ఉంది ఇలా గ్లోబల్లీ తెలంగాణ ఎన్ఆర్ఐస్ అందరూ కూడా వివిధ దేశాలకు వెళ్ళారు. వాళ్ళందరూ కూడా మాతృభూమికి రావాలని, మాతృభూమిలో ఏదో రకంగా ఇతోధికంగా సేవా కార్యక్రమాలు చేయాలని, అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఎన్ఆర్ఐ అయ్యారు. దాని గుర్తింపుగా ప్రవాసీ భారతీయ దివస్ జనవరి 9 ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంగా ఇవాళ బ్రహ్మాండంగా ఈవెంట్ జరిగింది. సో అందరూ కూడా ప్రపంచ దేశాల నుంచి వచ్చిన చాలా మంది ఎన్ఆర్ఐ కూడా కలవడం మాకు కొంచెం సంతోషమైంది. అదేవిధంగా వాళ్ళు కూడా మాతృభూమికి ఇతోధికంగా సేవ చేయాలని, మాతృభూమిలో మమైకం కావాలని, దీనికి ఏదైతే పుట్టిన గడ్డకు సేవ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది ఎన్ఆర్ఐలు వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇది జనవరి 9 అనేది ఎట్లయితే ప్రవాసీ భారతీయ దివస్ మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి రావడం, దాని దినాన్ని ఉద్దేశించి మనం భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ దివస్ ఎవ్రీ 2 years కి చేస్తుంది. నేను గత 6-7 ప్రవాసీ భారతీయ దివస్ లో కూడా భాగస్వామ్యం చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పటి నుంచి కూడా ఇక్కడ మేము వాషింగ్టన్ DC నుంచి వచ్చాము. ఇక్కడ సో చాలా గొప్పగా ఈ సంఘటనలు జరగాలని, ఇంకా ముందు ముందు గొప్పగా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ప్రవాసి భారత్ అవార్డ్స్ కూడా తెలుగు వాళ్ళకి రావాలి అనేసి కూడా మీరు ఇలాగ చెప్పారు. తగిన గుర్తింపు వచ్చింది అంటారా? ఇంకా రావాలి, ఇంకా అవార్డులు రావాలి, ఇంకా చాలా మంది అట్లా భాగస్వామ్యం కావాలి. ఎస్పెషల్లీ తెలంగాణ సమాజం చాలా గొప్పగా ఎదిగింది. ఇవాళ అంతకుముందు ఎర్ర బస్సులలో తిరుగుతున్న తెలంగాణ సమాజం ఇవాళ ఎయిర్ బస్సులలో తిరుగుతుంది. సో అంచేత ఈ ఏదైతే డెవలప్మెంట్ ఇంకా గొప్పగా ముందుకెళ్ళాలి, ప్రపంచ దేశాలకు వెళ్ళాలి, వాళ్ళ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. అదేవిధంగా భారతదేశంలో కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. వాళ్ళ అభివృద్ధి కూడా అక్కడ ఫలాలు కూడా చెందాలని కోరుకుంటూ నేను వాళ్ళను ఇందులో తీసుకొని మన భారతదేశంలో కూడా రావాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాను.